హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవిస్ ఎమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ టేస్టీ ఎమ్మీ చికెన్ కుస్కా. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ వెరైటీ చికెన్ రెసిపీ ప్రిపేర్ చేయాలి అనుకుంటే చికెన్ కుస్కా బెస్ట్ రెసిపీ అండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్లో మట్టుకు అద్దరిపోతుంది. 15 నిమిషాల్లో తయారైపోతుంది. ముందుగా చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక చెంచాడు కారం, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాసింత నూనె పోసి అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టి ఒక 4 చెంచాల నూనెను పోసుకొని ఒక చెంచాడు షాహీ జీరా, గుండ్రంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయాక ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా పట్ట, అనాస పువ్వు, 2 ఇలాచీలు, 2 లవంగాలు కూడా వేసేసుకొని అన్నిటినీ కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని అన్నీ కలిసే విధంగా ఇలా చక్కగా కలిపేసుకోవాలి. చికెన్ కాసేపు మగ్గాక కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టొమాటోని కూడా వేసేసుకొని అన్నింటినీ కలిపేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ కలిపేసి చికెన్ మగ్గాక నేను ఈ గ్లాస్తో 4 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నానండి. కాబట్టి 7 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. కుక్కర్లో కాబట్టి నీళ్లు కాసిన్ని తక్కువే పడతాయి. పోసుకున్నాక ఇప్పుడు ఉప్పు రుచి చూడాలి. ఉప్పు తక్కువ పడితే వేసుకోవచ్చు. నీళ్లు మగ్గిపోయాయి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్పై 2 విజిల్లు వచ్చేవటికి పెట్టేసుకోవాలి. 2 విజిల్లు అయ్యాక 15 నిమిషాలు ఆగి మూత తెరిచి చూస్తే టేస్టీ చికెన్ కుస్కా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. స్మెల్ మటుకు అద్దిరిపోతుంది. టేస్ట్ చూసి చెప్తాను. చాలా ఎమ్మీగా ఉందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి.